సర ప్రక్రియ అయితే దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఒక కొలిక్కి వచ్చేసింది. మేము ఈ వీడియో చేసే సమయానికి ఇంకా 5 రోజులే మిగిలి ఉంది. ఒక పక్క గడువు పెంచాలి అనే డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఓకే, మరి గడువు పెంచుతారా లేదా అనేది ఒకటి. అలాగే ఇంకా దాదాపు 1,35,00,000కు పైగా ఇంకా వీళ్ళు చెప్తున్న లెక్క. ఇంకా ఎమ్యూనరేషన్ పత్రాలు అయితే అందలేదు అనేది మొత్తం ఇప్పటి వరకు 2 కోట్ల చిల్లరంతో వీళ్ళు ఒక లెక్క చెప్తున్నారు. 2,88,00,000 చిల్లరంతో అంతవరకే మాత్రం అందాయి అనేది. అయితే ఇందులో ఇప్పుడు ఇన్ని రోజులు ఈ సర ప్రక్రియ కొనసాగిన నేపథ్యంలో ఓటుకి భద్రత లేకుండా పోయింది చాలా వరకు అనేది ఒక వాదన. రాజకీయంగా అధికార పక్షంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి కూటమి వాళ్ళ ఓట్లను కాపాడుకుంటున్నారు, వైసీపీ ఓట్లే ఎక్కువ డ్యామేజ్ అవుతున్నాయి, ఎక్కువ తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అనేది మరో వాదన. కానీ ఓటర్ విషయంలో మాత్రం నిజంగా ఓటుకు భద్రత ఉందా లేదా, సర ప్రక్రియ వల్ల కొంత లాభం కొంత నష్టం లేకపోలేదా, ఈ అంశాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ప్రక్రియ ప్రారంభం అవ్వకముందు ఇన్ని రోజులు గడిచిన తర్వాత చూస్తే కొన్ని ఇబ్బందులు, కొన్ని అంటే వెసులుబాట్లు ముందు అనుకున్న దానికి ఇప్పుడు దానికి కొంచెం తేడాలు అయితే కనిపిస్తున్నాయి. దీనివల్ల ఓకే, రాజకీయంగా ఎంత నష్టం జరుగుద్ది అనేది ఒకటి. దానికంటే ముందు నిజంగా ఓటర్ తన ఓటు భద్రతకి ఏమన్నా భంగం కలుగుతుందా? ఇక్కడ సర్ ప్రక్రియ నార్త్ ఇండియాలో మనం తెలుసుకున్నప్పుడు చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు లేదా ఒకే మనిషి 3-4 చోట్లకి వెళ్ళినప్పుడు ఉండే ఓట్లు తొలగింపు అన్నటువంటి పాయింట్ మనం విన్నాం, మంచి పని అనుకున్నాం. అవును, అంతే. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా మనకు అర్థమవుతున్నది ఏంటంటే, అంటే రేపు ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ దశలో తీసుకుంటున్నారు బిఎల్ఓలు ఫారాలు అంతవరకే. సెకండ్ దశలో ఓట్లు ఉంటాయా లేదా అన్న దాని మీద ఇందులో నిజాయితీ ఎంత ఉందనేది తెలుస్తుంది. బేసిక్గా ఇందులో నేను గమనించినటువంటి లోపం ఏంటంటే, 2002 సంవత్సరంలో నువ్వు ఓటు ఎక్కడేసావు అనేటటువంటిది వీడికి ఎందుకు ప్రాక్టికల్గా మెయిన్ అది. ఆ ఓటు ఆధారంగా నువ్వు ఇవాళ లెక్కేయడం ఏంటి? నువ్వు ఇప్పుడు నేను ఉన్నానా లేదా ఐడెంటిఫై చేయాలి. నా ఓటర్ ఐడి ఇది, నా ఆధార్ అడుగుతావా లేకపోతే ఇంకేదన్నా అడుగుతావా చెక్ చేయి, ఎనఫ్, దట్స్ ఇట్. ఒకవేళ నాకు అప్పుడు ఓటు లేదు 2002లో, ఇప్పుడే కొత్త ఓటు వచ్చింది, ఇంకా నీకు అనవసరం కదా. 2002లో ఓటు ఉంది, నేను ఎక్కడుందో నీకు చెప్తే ఇప్పుడు ఉపయోగం ఏంది? ఇప్పుడు నా ఓటు ఇక్కడ నుంచి మిగతా తీసేయి, అంతే కదా నీ లెక్క. నేను ఎక్కడెక్కడో పనిచేసి వచ్చాను, ఆ పనిచేసిన వాళ్ళలో నాకు ఓటు ఉంటుంది, నేను తీసేయమని చెప్పాను, నువ్వు తీయలేదు. ఇప్పుడు నాది ఈ ఓటు నుంచి నేను అక్కడ ఫామ్ అప్లై పెట్టలేదు కదా, నీకు ఆటోమేటిక్ రిమూవల్ పెట్టి నీకు అప్లికేషన్ ఇచ్చిన ఓటు వల్ల ఉంచు, అప్లికేషన్ లేనోడు ఓటు తీసేయి అంటే వాడు అక్కడ లేనట్టు. అది ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లో ఉన్నా లేకపోతే ఆ అడ్రస్లో లేడు. ఇప్పుడు కొత్త అడ్రస్లో ఓటు అప్లై పెట్టాను కదా, నేను కొత్త అడ్రస్లో ఉన్నప్పుడు నా ఓటు నేను తీసుకున్నాను కాబట్టి పాత ఓట్లన్నీ తీసేయి. ఇది నీకు అప్లికేషన్ ఇచ్చి ఆధారో ఏదో ఒక ఐడెంటిటీ ఇచ్చాడు కదా, అడ్రస్ ప్రూఫ్ ఇచ్చి వాళ్ళ వరకు ఉంచేయి. నువ్వు అప్లికేషన్ ఇవ్వనోని తీసేయి, మళ్ళీ రేపు కొత్తగా అప్లై చేసుకోమని చెప్పి టైం పెట్టి అప్పుడు కంపల్సరీ ఒక ఆధారం చూపించుకో, కథం, ఎనఫ్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది నెగ్లెక్ట్ చేసి చూడకపోవచ్చు, వాళ్ళకి రేపు మళ్ళీ ఓటీ వాళ్ళ దగ్గర ఏదో ఒక ఐడి తీసుకో, ఆధారే తీసుకుంటావా ఇంకోటి తీసుకుంటావా, ఓటర్ ఐడి కాకుండా ఇంకొక ఐడి తీసుకో, సింపుల్ అయిపోతుంది. అలా కాకుండా నువ్వు చేస్తే మాత్రం నిజంగా ఓటర్లు నష్టపోతారు, ఈ ప్రక్రియ అపహాస్యం పాలవుతుంది. ఇక్కడ బిఎల్ఓల దగ్గర వస్తున్న సమస్య కూడా అదే, వాళ్ళకి క్లారిటీ లేదంటే 2002లో మీరు ఎక్కడ ఓటేసి ఎవరికి గుర్తుంటుంది? 2002లో ఎవరికి ఓటు? ఇది ఎప్పుడు 27-25 ఏళ్ల క్రితం. పైగా మన ఫోర్ ఫాదర్స్ ఆధారాలు కావాలి 2002 ముందు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే అవి కూడా చాలా మంది కష్టం అవుతుంది. ఇంకోటి ఫోర్ ఫాదర్స్ అడ్రస్ నీకెందుకు, వాళ్ళు చచ్చిపోయి కూడా ఉంటారు. అదే కదా, నువ్వు వెళ్ళి చెక్ చేసి వస్తావు అక్కడ. ఇక్కడ నేను ఉన్నానా లేదా, నేను బతికున్నానా లేదా, నాకు సంబంధించిన ఐడి ఉందా లేదా, ఇది చాలు కదా. ఇప్పుడు వలసదారులు ఓట్లు పోయినాయో లేదంటే అక్రమంగా డ్యూయల్ ఓట్లు ఉన్నాయి, ఇవన్నీ పోతాయి అనుకున్నాం సర్ ద్వారా. ఓకే, అలాంటివి పోయినా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు, నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళే ఉంటారని. కానీ ఇప్పుడు ఈ ప్రక్రియ చూస్తుంటే, ఇప్పుడు జరుగుతున్నది చూస్తుంటే నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నా సరే చాలా మంది ఓట్లు ఇప్పుడు గల్లంత అవుతున్నాయి. రేపు పొద్దున వాళ్ళ పరిస్థితి అంటే ఇప్పుడు గల్లంత అవ్వలేదు, ఇప్పుడు తీసుకుంటున్నారు కదా. రేపు ఈ తర్వాత ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేస్తారు, సర్ది చెక్ చేసి, అప్పుడు తేలుతుంది వీళ్ళు నాటకం ఆడుతున్నారు నిజం చేస్తున్నారు అన్నట్టు. అప్పుడు గనక ఆల్రెడీ ఈ సర్ఫామ్ ఇచ్చి కూడా తీసేశారనుకోండి, అది సోన్సో పార్టీ వాళ్ళదన్నో ఇంకోటన్నో ఖచ్చితంగా మోసం జరిగినట్టు. ఈ లోపుగా అపనమ్మకం చేయడానికి లేదు.
వాళ్ళకి ఆ ప్రాసెస్ మాత్రం అది రాంగు. నేను అబ్జర్వ్ చేసినంత వరకు 2002లో నువ్వు ఓటు ఎక్కడ వేసావో చెప్పు, ఒకవేళ అది లేకపోతే మీ తాత పేరేంటి, మీ నాయనమ్మ పేరేంటి అంటే, ఓకే మా తాత పేరు చెప్తా, మా నాయనమ్మ పేరు చెప్తాను, నువ్వు అక్కడికి వెళ్ళి కనుక్కుని వస్తావా మా తాతని నాయనమ్మ? ఇప్పుడు వాళ్ళు ఉండరు. ప్లస్ ఇప్పుడు అసలు ఇవాళ ఉమ్మడి కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి? ఇంకోటి అది ఏమన్నా సొంత ఇల్లు అందరికీ ఎక్కడ తెచ్చినాయి? వెళ్ళి నువ్వు కనుక్కురావడానికి. ఇప్పుడు మా తాతలో మామూలు అయితే లేదు ఒక రకంగా, మా తాత నేను పుట్టక ముందే పోయారు. ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు అక్కడ ఆధారం తెమ్మని, వాళ్ళ ఓటర్ ఐడీలు ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు, ఎలా తీసుకురావాలి, ఎలా తీసుకొచ్చి నా ఓటు నేను కాపాడుకోవాలి? అది అవసరం లేదు అనుకుంటున్నా. వాళ్ళ ఓటు ఆధారం మనది కూడా పాత ఓటు ఉండదు కదా అప్పుడు. ఐడి కార్డులు ఎవడు ఇచ్చాడు, ఫోటో కార్డులు? అంటే వీళ్ళు మొత్తం 8 ఎన్నో పెట్టారు కదా సార్ లిస్టు, ఇందులో ఏదో ఒకటి తీసుకురండి. ఆధార్ కార్డు తీసుకెళ్తే ఓకే అంటున్నారు అక్కడ. మనది వరకు ఓకే, మా ఫాదర్దో మా తాత 2002 ఎక్కడ ఉన్నారు ఏంటి ఈ లిస్ట్ కావాలంటే కొంచెం కష్టమే. అసలు అది కుదరదు. వాళ్ళ ఐడెంటిటీలు మన దగ్గర అదే కదా. అవును. అంటే అంటే ఎంత స్ట్రిక్ట్ ఎందుకు చేస్తున్నారు సార్? ఒకవేళ ఇది ఎలక్షన్ కమిషన్ నిర్ణయమే అన్న, పోనీ రాజకీయాలు లేవు అనుకుందాం, ఇందులో ఇంత స్ట్రిక్ట్ ఎందుకు? నేను అనుకోవడం అది తలతెక్క నిర్ణయం. ఎవడో అది ఎలక్షన్ సంఘంలో కూడా బుర్రా బుద్ధి లేనోడు ఎవడో పెట్టుంటాడు. అదేంటంటే అక్కడ కోసం పెట్టుంటారు. ఏది ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల దొంగ ఓట్లు, పశ్చిమ బెంగాల్ లాంటి వాళ్ళ కోసం పెట్టుంటారు. ఆ దేశం అంతా అమలు చేస్తే కనుక ఎన్నికల సంఘాన్ని, ఇవాళ ఎన్నికల సంఘం అంటే బీజేపీ అంటున్నారు కాబట్టి బీజేపీని అమ్మల్ని అక్కలు తిడతారు పొద్దున్న జనాలు. అది గ్రహించాల్సి ఉంది. కానీ ఇందులో నిజంగా రాజకీయ కోణం కూడా చూడాలా. ఇప్పుడు వైసీపీ వాళ్ళ ముందు నుంచి భయపడుతూనే వస్తున్నారు, వైసీపీ ఓట్లు ఎక్కువ గల్లంత అవుతున్నాయని ఇప్పుడు వాళ్ళే చాలా చోట్ల చెప్తున్నారు. ఎంత బిఎల్ఓలు ఉన్నా బిఎల్ఏలు ఉన్నా సరే పోతున్నాయి అనేది, అది ఎలా సాధ్యం? ఇక్కడ ఇద్దరి మధ్యన ఒక గ్యాప్ ఏంటంటే, తెలుగుదేశం దీన్ని ఒక కన్స్ట్రక్టివ్ వర్క్గా తీసుకుంది. దీనికోసం మనుషుల్ని పెట్టుకుని, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ లాగా పెట్టుకుని, వాళ్ళతో పిఎల్ఓలతో కోఆర్డినేట్ చేసుకుని అదే పని మీద పెట్టుకుని తెలుగుదేశం వాళ్ళ ఓట్లు పోకుండా చూసుకుంటుంది. వైసీపీకి ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మీరు ఎలక్షన్ ఫామ్ ఇద్దరికి ఇచ్చారు, వైసీపీ వాళ్ళకి బ్లాక్ అండ్ వైట్ ఇచ్చారు, ఇలా కలర్ ఇచ్చారు. వీళ్ళ బ్లాక్ అండ్ వైట్ చూసుకుని వీళ్ళ తరపున మనుషులు గ్రౌండ్లో పనిచేయట్లేదు పెద్దగా. వైసీపీ తరపున అంత సీరియస్గా ఎఫర్ట్ పెట్టట్లా. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషికి ఆ పనంతా చేయాలంటే దాని మీద అవగాహన ఏమన్నా ఉండాలి. లేదంటే డబ్బులు ఇచ్చి మనం అవుట్సోర్సింగ్ కూడా పెట్టుకోవాలి. వీళ్ళకి డబ్బులు ఇచ్చి పెట్టుకునేందుకు సిద్ధంగా లేరు. వీళ్ళ కార్యకర్తలకు అంత నాలెడ్జ్ లేదు దాని మీద. ఇక్కడ రెండో పాయింట్ ఏమవుతున్నదంటే, ఇప్పుడు నిన్న అక్కడెక్కడో పట్టుకున్నారు నెల్లూరులో, గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళతో పెట్టుకున్నారు అన్నది, సహకరించారు అన్నటువంటిది. ఇది ఆనం ఎవరైనా బిఎల్ఓలతో కూర్చోబెట్టి చేయించాడు అన్నటువంటిది. వీళ్ళకి బిఎల్ఓలు పనిచేయరు, అది నిజం. అయితే ఓట్లు తీసేశారా లేదా వీళ్ళది అనేది నెక్స్ట్ రేపు లిస్ట్ అనౌన్స్ చేసేదాకా తెలియదు. ఈలోపే తీసేశారన్నటువంటి ప్రచారం ద్వారా ప్రజల్లో కూడా ఒక అపనమ్మకం పెరుగుతుంది. వస్తని చెప్పాలంటే సర్ మీదన ఇంతకు ముందు లేని అపనమ్మకం ఇప్పుడైతే పెరుగుతోంది. దానికి కారణం బిఎల్ఓలు వచ్చి అడుగుతున్నది ఆ మొక్క, ఏది నువ్వు 2022లో ఎక్కడ ఓటు వేసావు, అక్కడ ఓటు మనం వేసామని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ నెంబర్ అడిగితే మనం ఎక్కడ చెప్తాం? ఓటర్ ఐడి నెంబరు అప్పటిది 2002లో మనం ఓటు వేసిన లెక్క మనకి ఎక్కడ గుర్తుంది? ఇదే అక్కడ లిస్ట్ ఎక్కడ ఉంది మన దగ్గర? వీళ్ళు చూస్తారు అక్కడ, వీళ్ళకి అంత నాలెడ్జ్ ఉందా? అది డౌట్. ఇది ప్రస్తుతం నడుచు లేదు. 2002లో నీకు ఓటు లేదు, కొత్త ఓటు వచ్చింది, అట్లయితే కనుక నువ్వు మీ తాత ముత్తాతల పేర్లు ఏంటని అడుగుతున్నాడు. ఇక్కడ చెప్తాం, అక్కడికి వెళ్ళి వీళ్ళు వెరిఫై చేస్తారా? అసలు వాళ్ళతో దీనికి ఏంటి సంబంధం? నేనున్నానా లేదా, నేను ఇండియనా కాదా, నేను బతుకున్నానా లేదా, ఇది కదా నువ్వు ధృవీకరించుకోవాల్సింది. అంతే తప్పించి మా తాత ఒక్కడ ఉన్నాడు, మా నాయనమ్మ ఏం చేస్తుంది, మా అమ్మమ్మ ఏం చేస్తుంది అంటే ఎట్లాగా అక్కడ? సార్ ఒక రకంగా సర్ ద్వారా కంప్లీట్గా డిజిటలైజేషన్ ప్రక్రియ నడుస్తోంది కంప్లీట్గా. అది రాజకీయంగా చూసుకున్న ఓటు భద్రత ప్రకారం చూసుకున్న మంచికేనా భవిష్యత్తులో? అది నిజంగా ఆ లక్ష్యం మంచిది. నేను చెప్పినట్టు డిజిటలైజేషన్ మంచిది, భవిష్యత్తులో తేలుతుంది, ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అయితే ఈ సర్ అనేటటువంటి దాంట్లో ఈ అపప్రద పోగొట్టుకోవాలి. అంటే మనిషి ఓటు ఐడి ఉందండి, ఫామ్ ఇచ్చారు, ఒక ఐడి తీసుకో ఎనఫ్. నీ పాత చరిత్రలు అడగద్దు, 2002 ఓటు ఎక్కడ ఉంది ఇవన్నీ. ఈ ఓటు ఉంది కాబట్టి ఇక నీ పేరు మీద వేరే ఓట్లు ఇవ్వన్నా చెల్లుబాటు కాదు, అది చేసి తప్పులేదు. అంతే తప్పించి
దీన్ని పట్టుకుని నువ్వు అవన్నీ లెక్క చెప్పు అంటే చెప్పడం కష్టం. బేసిక్గా ఓటర్ ఐడీలు వచ్చినాయే ఈ మధ్యకాలంలో సరిగ్గా వస్తుంది. నాకు తెలిసి క్రిందటిసారి మా పిల్లలకి ఓటు నెంబర్ వచ్చింది కానీ ఇంటికి స్లిప్ వచ్చింది కానీ ఓటర్ ఐడి రాదు వాళ్ళకి. మరి ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళు? ఐడి నెంబర్ ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ఇప్పుడు దాంట్లో నువ్వే ఇచ్చావు పేపర్లో ఓటర్ ఐడి, మరి ఇంకేంటి? దానికి నేను ఉన్నానా లేదా అని ఐడెంటిఫై తీసుకో, సింపుల్, అయిపోవాలి. అంతేగాని మీ తాత ఎవరు మీ ముత్తాత ఎవరు అనేది అనవసరం. అవును అవును. తెలుగు రాష్ట్రాల్లో, మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ డిజిటలైజేషన్ వల్ల రాజకీయ పార్టీలకి భారీ నష్టం ఏమన్నా అవుతుందా రేపు 2029 ఎన్నికల ముందు? ఏముండదండి. వాస్తవంగా సరిగ్గా నేను చెప్పినట్టు ఈ అసందిగ్ధత తొలగితే ఎవరి ఓటు వాళ్ళకు ఉంటే, అంటే బతికున్నోడికి ప్రతి ఒక్కడికి ఓటు ఉండాలి, ఓటు లేనోడికి కూడా ఓటు ఇవ్వాలి, ఉన్నటువంటి వాడు ఓటు పోకూడదు. ఇది జరిగితే ఏ అసందిగ్ధత ఉండదు, ఎవడు ఓటు ఆడికే పడుతుంది. రాజకీయ పార్టీలు నష్టమే ఉండదా రేపొద్దున మన తెలుగు రాష్ట్రాల్లో? అంటే ఇంకా వేరే ప్రాంతంలో ఓటు ఉండదు కదా సార్ డిజిటలైజేషన్? మంచిదే కదా అది. అంటే 2 చోట్ల ఓటు వేయించుకోవాలనుకునే వాడికి నష్టం, లెక్క ప్రకారం అయితే నష్టం కాదు. ఎవడు ఓటు ఏంటో తేలిపోతుంది. అది అంటే ఇన్ని రోజులు జరిగింది ఒక లెక్క, రేపు మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇది పార్టీలకి సమస్య. వైసీపీకి పెద్ద ప్రాబ్లం లేదు, తెలుగుదేశానికి ఒక సమస్య ఉంటుంది, వైసీపీకి కూడా ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లోను, బెంగళూరులోను, చెన్నైలోను ఓటు ఉంచుకుని ఇక్కడ ఓటు ఉంచుకున్నారనుకోండి, అక్కడ ఉంచుకోవాలి ఇక్కడ ఉంచుకోవాలి అనేది తెలుస్తుంది వాళ్ళకి కూడా. తెలుగుదేశం వాళ్ళకి కూడా ఆ సమస్య ఉంటుంది. టీఆర్ఎస్ వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు, అక్కడ ఓటు ఇక్కడికి వచ్చి ఉండేది లేదు కదా. కానీ ఇక్కడ వాళ్ళు అక్కడ ఓటేస్తున్నారు వాళ్ళకి, అది వాళ్ళకి నష్టం అవుతుంది ఒకవేళ అక్కడ వదులుకుంటే. రేవంత్కైనా అదే నష్టం. తెలుగుదేశం వైసీపీ ఓటర్ల వలన తెలంగాణ వాళ్ళకి నష్టమా ఆంధ్ర వాళ్ళకి నష్టమా అనేది తేలబోతుంది. కాబట్టి ఎన్ఆర్ఐ ఓటింగ్ తో అయితే పెద్దగా ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళకి ఓటు వేరే చోట లేదు కదా. దీని డిక్లరేషన్ ఆన్లైన్ లో చేసేస్తున్నారు. టీడీపీ చాలా సీరియస్ గా చేస్తుంది, వైసీపీ వాళ్ళు కూడా అక్కడక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ కమిటీలో జాగ్రత్తగా ఫాలో అప్ చేసి చేపిస్తున్నారు. ఎన్ఆర్ఐలకు ప్రాబ్లం ఉంది. కానీ సార్ గతానికి ఇప్పటికి అధికారికంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో 1 కోటికి పైగా ఓట్లు నష్టపోయే ప్రమాదం ఉందా? నాకైతే అట్లా కనిపిస్తుంది. అంటే చనిపోయిన వాళ్ళు ఇది లెక్క చూస్తే 65-75 లక్షలు ఈజీగా ఉంటారు. ఇంకో 10-15 లక్షల మంది నెగ్లెక్ట్ చేస్తారు, అంటే వేరే ఊళ్ళల్లో ఉండటము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో ఉన్నోళ్ళు మనోళ్ళు ఓటు తీసుకోరు, కర్ణాటకలో ఉన్నోళ్ళు చెన్నైలో వాళ్ళు అక్కడ ఓట్లు తీసుకోరు, హైదరాబాద్లో వాళ్ళు ఓట్లు తీసుకుంటారు. కానీ కర్ణాటకలోనూ బెంగళూరులో పనులు చేస్తున్న వాళ్ళు, హైదరాబాద్ మన చెన్నైలో పని చేస్తున్న వాళ్ళు అక్కడ ఓటే ఏం తీసుకోరు, ఇక్కడ ఓటే ఉంచుకుంటారు. కానీ ఈ ఫామ్ పూర్తి చేయరు. అయితే ఐడి కార్డులు పెట్టేసేసి సబ్మిట్ చేస్తున్నారట వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు, నేను కనుక్కున్నది. అలా అయితే పెద్ద అది యాక్సెప్ట్ చేస్తున్నారు బిఎల్ఓ. సార్ వైసీపీకి భారీ లాస్ ఉంటుందా దీనివల్ల? అంటే ఎన్నికల మీద ప్రభావం చూపించేంతగా ఉంటుందా సార్ ప్రక్రియ? అసలు ఇంకా పూర్తి కాకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆ టీడీపీ వాళ్ళు దాన్ని మేనేజ్ చేశారు, ఒప్పుకుంటాను. అంటే పక్క రాష్ట్రాల్లో జరిగింది చూసి భయపడుతున్నారు సార్. అంటే ఇప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోవడానికి అయితే, మరి కేరళలో కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ వాళ్ళు సక్సెస్ అయినట్టు. అక్కడ తమిళనాడులో విజయ్ గెలిచాడు, విజయ్ సర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్ట. అదే అనుకుంటున్నారు. పిచ్చతనం అది. బీహార్ అది పిచ్చతనం. పశ్చిమ బెంగాల్ అదే బీహార్లో ఎన్నిట్లలో అంటే బీజేపీ గెలిచిన చోట్ల ఒక రకంగాను, మరి ఈ 2 చోట్ల కాంగ్రెస్ విజయ్ గెలిచారు కదా, దాన్ని ఎట్లా తప్పు పడతారు? మరి అక్కడ బీజేపీ గెలవాలి కదా ఆ లెక్క అయితే. అంటే విజయ్ గెలిచిన అధికార మార్పిడి జరిగింది కదా, అది సర్ ఎఫెక్ట్ వల్ల. మొన్న మరి ఆ లెక్కని వీళ్ళు అధికార మార్పిడి జరిగింది, అప్పుడు ఏ సర్ జరిగిందని ఇక్కడ ఆంధ్రాలో వీళ్ళే కదా 5 ఏళ్ళు ఉంది. దానికి దీనికి సంబంధం లేక, కాకపోతే దీని తర్వాత ఒక సమస్య వస్తుంది. ఇప్పుడు రేపు లిస్ట్ రిలీజ్ చేశాక వాళ్ళ ఓట్లు పోతే పెద్ద వివాదం అవుతుంది, నో డౌట్. అందులో అప్పుడు తీస్తారు ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ, అప్పుడు వీళ్ళందరూ జనం కూడా వెళ్తారు వాళ్ళ దగ్గరికి, లేదా వీళ్ళే ఫాలో అప్ చేసుకుంటారు, అదంతా నడుస్తుంది. అవును అవును, రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సర్ ప్రక్రియ సజావుగా సాగుతుందని చెప్తున్న ఎలక్షన్ కమిషన్. ఒక గందరగోళ వాతావరణం అయితే కనిపిస్తోంది. ఎమ్యునేషన్ పత్రాలు ఇంకా చాలామంది ఇవ్వలేదు, వెనక్కి ఇవ్వలేదని. మేము వీడియో చేసే టైంకి అయితే ఇంకా ఒక 4-5 రోజులు మాత్రమే సమయం ఉంది. లేదు కొంతమంది వెబ్సైట్లోకి వెళ్ళి కూడా నమోదు చేసుకోవచ్చు అని చెప్తున్నారు అధికారులు. ఇదంతా ఎంతవరకు సజావుగా సాగుద్ది, ఫైనల్గా రేపు పొద్దున్న లిస్ట్ ప్రకటించిన తర్వాత ఎన్ని ఓట్లు పోతాయి, ఎన్ని ఓట్లు ఉంటాయి వేచి చూడాలి.